ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి మేడే సందర్భంగా మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి కార్మికులతో పవన్ ఆత్మీయ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో యూపీఏ హయాంలో అమల్లోకి వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకంపై పవన్ ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో ఈ పథకం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న మేలును కూడా వివరించారు. కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి దేశానికి గొప్ప వరమని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇది వెన్నెముకగా మారిందని వెల్లడించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 75 లక్షల మంది శ్రామికులు సొంత ఊర్లలోనే ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో తన పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ పథకం కింద 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పవన్ వెల్లడించారు. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పల్లె పండుగలో భాగంగా రాష్ట్రంలో 21,000 గోకులాలు నిర్మించామని, దీనివల్ల ప్రతి రైతుకు 4,200 అదనపు ఆదాయం లభిస్తుందని పవన్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చి వ్యాపారం చేసిందని ఆరోపించి 3,500 కోట్ల లిక్కర్ స్కామ్కు పాల్పడిందన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఇలాంటి పరిస్థితుల్లో తన శాఖ పంచాయతీరాజ్ నిధులే రాష్ట్రానికి ఆక్సిజన్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కార్మికులకు ప్రధానమంత్రి జీవిత బీమా కల్పిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు 2 లక్షల బీమా మొత్తం లభిస్తుందన్నారు. అలాగే పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఇస్తున్న పరిహారాన్ని సైతం 50,000 నుంచి 2 లక్షలకు పెంచుతున్నట్లు పవన్ ప్రకటించారు. సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3,200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.